ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. డిసెంబర్ 21, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము లోకంలో నుండి విడిపింపబడి, పాపము నుండి విడిపింపబడి, దేవుని యొక్క నామమున ప్రభు విషయమై మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంటే ప్రభువుని విశ్వసించటం వలన, దేవుని నమ్మటం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. మరి ఏ విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో ఆ విశ్వాసమును బట్టి మనం జీవించాలంట. ఆ విశ్వాసమును బట్టి మనం బ్రతకాలంట. వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నీతిమంతులుగా ఎంచబడ్డాము అంటే దేవుని నమ్మడం మాత్రమే కాదు కదా. అబ్రహామును గారిని మనం చూసుకున్నట్లయితే అతడు దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని వాక్యం సెలవిస్తుంది. కానీ అతడు కేవలం దేవుని నమ్మడం వల్ల నీతిమంతుడు అయ్యారంటే దేవుని పనిలో అతడు దేవుని మాటకు ఎక్కడ కూడా ఎదురు చెప్పకుండా చెప్పింది చేసుకుంటూ వెళ్ళారు. అంటే నీతిమంతుడు అనంటే దేవుణ్ణి నమ్మినవాడు మాత్రమే కాదు, దేవునికి నచ్చినట్లు బ్రతికేవాడు అని మాత్రం మనం గమనించుకోవాలి. అంటే ఇంకా మనం విశ్వాస మూలంగానే జీవించాలి తప్ప మనలో అవిశ్వాసం అనేది చోటు చేసుకోకూడదు అని దేవుడు సెలవిస్తున్నారు. ఇంకా మనం చూసుకుంటే ఎవరైనా సరే నీతిమంతుడిగా ఉండాలి అనంటే, తీర్చబడాలి అనంటే ధర్మశాస్త్రాన్ని విని ఊరుకుంటే సరిపోదట. ధర్మశాస్త్రమును వినువారుగా కాకుండా దాని ప్రకారం జీవించిన వారుగా ఉంటేనే నీతిమంతుల జాబితాలో చేర్చబడతారు అని వాక్యం సెలవిస్తుంది. ఇక ప్రభు రాకడ ఆసన్నమవుతున్నప్పుడు ప్రభు అంటున్నారు, నేను విశ్వాసమును కనుగొందునా అని. అంటే విశ్వాసులు కరువైపోతారు, విశ్వాసం అనేది చల్లారిపోతుంది, ప్రేమ అనేది చల్లారిపోతుంది, ఈ విశ్వాసం అనేది కోల్పోయేవారుగా ఉంటారా అన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇవన్నీ కూడా మనకు ముందుగానే దేవుడు తెలియపరుస్తున్నారు. మీరు విశ్వాసాన్ని కోల్పోకూడదు, విశ్వాసంలో పడిపోకూడదు, మీరు విశ్వాసం మూలముగానే నీతిమంతులుగా ఎంచబడ్డారు, మీరు నీతిమంతులుగా ఉన్నంతకాలము విశ్వాస మూలముగానే జీవించాలి అనే గొప్ప సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నారు. అలా మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38, 39 వచనాల్లో కూడా దేవుడు మనకి మంచి మాటలు తెలియపరుస్తున్నారు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుతీసిన ఎడల అతడు యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకును విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అని అన్న మాటకు తగినట్లుగా మనం జీవించాలి. ప్రియమైన దేవుని వారలారా, ఆత్మను రక్షించుకునే వారంగా ఉండాలి. ఆత్మను రక్షించుకోవాలి అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మాటల మీద మన జీవితాలు కట్టుకొని నిత్యత్వానికి చేరేవారుగా మనం ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.